హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరుణ్ ఫ్రెండ్స్. వెడల్పాటి కుక్కర్‌ను తీసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, యాలుక వేసేసుకొని టమాటాను వేసుకొని మగ్గనిచ్చుకొని కరివేపాకు, కొత్తిమీరను వేసేసుకొని ఇందులోనే మనము ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్‌ని కూడా రెడ్‌గా వేయించుకోవాలి. పచ్చిమిర్చిని కూడా పొడవుగా చీలికలు తరిగి వేసేసుకున్నాను. ఇది వేగే లోపల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసేసి వేయించుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం పొడి వేసుకున్నామంటే ఇట్లా వేయించేటప్పుడు టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. నేనైతే ఒక గ్లాస్‌కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇవి పాత బియ్యం అనమాట. మీరు కొత్త బియ్యం అయితే ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వేసుకోండి. పాత బియ్యం కావడం వల్ల నేను ఒక గ్లాస్‌కి 3 గ్లాసెస్ వేశాను. ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యే లోపల నేను బియ్యాన్ని ఎలా తీసుకున్నానో చూపిస్తానండి. బాస్మతి రైస్ ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను. మసూర్ రైస్ ఉంటాయి కదా, ఈ ఎన్‌డిఎల్ రైస్ వీటిని వచ్చేసి ఒక చిన్న గ్లాస్ తీసుకున్నానన్నమాట. ఎక్కువ క్వాంటిటీలో బాస్మతి రైస్ తీసుకొని తక్కువ క్వాంటిటీలో ఇవి తీసుకున్నామంటే మనకు రేషియో అనేది బాగా వస్తుంది. పొడవు బియ్యమే ఎక్కువ ఉండి ఇవి తక్కువ ఉంటాయి. చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా నానబెట్టి పెట్టుకున్న రైస్ని నేను ఇప్పుడు వేసేసుకుంటున్నానండి. ఎసురైతే బాగా మరగకాగింది. ఇప్పుడు ఆ నానబెట్టుకున్న రైస్‌ని తీసుకొని వాటర్ పడుకోకుండా ఓన్లీ రైస్ వేసుకున్నామంటే రైస్ అనేది మనకు బగారా రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అయితే. దీన్ని కుస్కా అంటారు, కలర్ రైస్ అంటారు, తిరవాతన్నం అంటారు, బగారా రైస్ అంటారు. అలాగా రకరకాలుగా పెట్టి పిలుచుకుంటూ ఉంటారు. కానీ చేసే విధానం అయితే ఒకేలాగే ఉంటుందండి. రైస్ అంతా ఇందులో వేసేసుకొని నేను దీనికి మూత పెట్టేస్తాను. విజిల్ పెట్టేసేసి, రబ్బర్ పెట్టేసేసి, మూత పెట్టేసేసి జస్ట్ ఒక 3 విజిల్స్ మాత్రమే రానిస్తామన్నమాట. ఇది వెడల్పు పాన్ కదా, నేను మూత పెట్టేసేసి ఒక 3 విజిల్స్ రానిచ్చేస్తున్నాను. నేనైతే వెజిటబుల్స్ వేయడం లేదు. ప్రెజెంట్ మన దగ్గర వెజిటబుల్స్ ఉన్నాయనుకోండి, వెజిటబుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా వచ్చిందో రైస్. ఫ్లేవర్ కూడా చాలా బాగా వచ్చిందండి. మూత తీసిన వెంటనే పొడి పొడిగా చూడండి ఎంత చక్కగా వచ్చిందో రైస్. ఈక్వల్ క్వాంటిటీలో నీట్‌గా వచ్చిందనమాట రైస్ అంతా. ఇలా కరెక్ట్‌గా ఎసురు పోసుకున్నామంటే మనము తక్కువ క్వాంటిటీ రైస్ అయినా కూడా మనకు ఈక్వల్‌గా లెవెల్ అవుతుంది. వీటిలో ఒక కాంబినేషను గోంగూర కాంబినేషను, ఆలు కుర్మా గానీ, చికెన్ గానీ, మటన్ గానీ, గోంగూర కాంబినేషన్ గానీ, మన ఇష్టం ఏవైనా సరే గ్రేవీ కర్రీస్ చేసుకోవచ్చు. పన్నీర్ కర్రీ గానీ, ఏవి లేకపోయిందనుకోండి పెరుగు చట్నీతో అయినా తినొచ్చండి. మా పిల్లలైతే బగారా రైస్, ఆలు కుర్మా, గోంగూర, పెరుగు చట్నీతో తినేస్తున్నారు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.